జమిలీ బిల్లు ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేసే అవకాశం. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలు కొంత సమయం తీసుకోవచ్చు. బిల్లులో నిబంధన. ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129 రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేయవలసిందిగా స్పీకర్కు ఆయన స్పీకర్ ఓం బిర్లాకి విజ్ఞప్తి చేస్తారు. ఈ సంఘంలో సభలో పార్టీ బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు. 2027 డిసెంబర్కు పోలవరం, 2026 అక్టోబర్ నాటికి నీటి నిల్వ ప్రారంభిస్తాము. తబలా మోగబోయింది. సుప్రసిద్ధ విద్వాంసుడు జాకిర్ హుసేన్ అమెరికాలో కన్నుమూత. ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగీత శిఖరం. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ. 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విలువలు. జిల్లాధికారులకు ఆదేశాలు జారీ. 5 ఏళ్లలో ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులే. విద్యుత్ వాహనాల పాలసీకి అనుగుణంగా ప్రణాళిక. 2029 నాటికి 12,717 విద్యుత్ బస్సులు ఉండేలా కసరత్తు. రాష్ట్రంలో 11 నగరాలకు ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులు అద్దె ప్రాతిపదికన మంజూరు అయ్యాయి. వీళ్ళు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100 చొప్పున, అమరావతి, అనంతపురం, కాకినాడ, కడప, కర్నూలు, రాజమండ్రి, తిరుపతిలకు 50 చొప్పున మంజూరు చేశారు. రైతులకు గోదాముల అద్దెలో 35% రాయితీ. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాజ్యసభ సభ్యులకు ఏపీ నుంచి 3 ప్రమాణ స్వీకారం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేస్తున్న సానా సతీష్ బాబు, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య. నెపోలియన్ ఆఫ్ ది పియానోగా పేరొందిన బెథోవెన్ జీవిత చరిత్ర రచయిత ఎమిల్ లిడ్విగ్ చెప్పినట్లుగా స్వర్గాన్ని భూమి మీదకు దింపే సంగీతం, భూలోక శ్రోతలను స్వర్గానికి ఎగసుకుపోయే సంగీతం రెండూ ఉంటాయి. అమెరికాలో కన్నుమూసిన ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ బాణీని 2వ తరహాకు చెందినదిగా చెబుతుంటాడు. ఎన్ఎస్ఎస్ 77వ సర్వే 2019 ప్రకారం వ్యవసాయ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం రూ. 10,695. ఇందులో వ్యవసాయం నుండి సమకూరేది రూ. 5,298 మాత్రమే. అంటే రైతులు వ్యవసాయంలో కొనసాగాలంటే ఆదాయాలు పెరిగి మార్గాన్ని చూపించాల్సిందే. దిగుమతులే దిక్కు. చమురు లేకుండా దేశార్థిక రథం ముందుకు సాగడం. దేశీయంగా సరిపడినంత చమురు నిల్వలు లేవు. దాంతో భారత్ విదేశాలపైనే ఎక్కువ ఆధారపడుతుంది. తన అవసరాలకు అనుగుణంగా ఏటా కోట్ల టన్నుల చమురును విదేశాల నుంచి తెప్పించుకుంటుంది. గడిచిన 5 ఆర్థిక సంవత్సరాల్లో ఇండియా చమురు దిగుమతులు 2019-20 22.69 కోట్ల టన్నులు, 23-24 23.42 కోట్ల టన్నులు. లుపిన్ డిజిటల్తో మెడికవర్ ఒప్పందం. గుండె జబ్బు రోగులకు శస్త్రచికిత్స అనంతర సేవలు. మైండ్ స్పేస్ రీట్ నుంచి వైదొలగనున్న ఐడిఐఏ. విప్రో చేతికి అమెరికా సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ. ఆక్సిలో ఫిన్సర్వ్. పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ పార్లమెంటు విశ్వాసం కోల్పోయారు. 733 మంది సభ్యులున్న సభలో సోమవారం ఓటింగ్ జరగ్గా ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లే వచ్చాయి. వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు. 116 మందికి గైర్హాజరయ్యారు. మెజార్టీకి 367 ఓట్లు అవసరం. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమవుతుంది. నవంబర్ 6వ తేదీన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పటికీ నుంచి మైనారిటీ ప్రభుత్వానికి షోల్జ్ నాయకత్వం వహిస్తున్నారు. భారత ప్రయోజనాలకు భంగం కలగనివ్వం. శ్రీలంక అధ్యక్షుడు దిశనాయక ఉద్ఘాటన. ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోడీతో చర్చలు. వృక్షమాత కన్నుమూత. పద్మశ్రీ పురస్కార గ్రహీత, కర్ణాటక వృక్షమాతగా పేరొందిన తులసి గౌడ సహజ అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. పరిశ్రమలకు కేర్ ఆఫ్ తమిళనాడు. దేశంలో 2022 నిర్వహించిన వార్షిక పరిశ్రమల సర్వే ప్రకారం మొత్తం 2,53,334 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 2020-21లో 2,50,454 పరిశ్రమలే ఉండేవి. తమిళనాడులో 39,666, గుజరాత్ 31,031, ఆంధ్రప్రదేశ్లో 16,483. గూగుల్ ఇండియా మేనేజర్గా ప్రీతి.